హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. తమ్నేల్ చూసే ఉంటారు. అసలు ఆల్మోస్ట్ వెయిటెడ్ వీడియో అనమాట. 3-4 months నుంచి వెయిట్ చేస్తున్నారు. నేను అనౌన్స్ చేసినప్పటి నుంచి నేను ఆ 3-4 months కి ముందర 6 months అనమాట. ఆ 4 months కి 6 months ముందర నుంచి దీని మీద చాలా అంటే చాలా వర్క్ చేస్తున్నాను. ఏంటి ఇంట్లో కూర్చొని చేస్తున్నాడు, షాప్ టూర్ షాప్ అంతా చూపిస్తాడని అనుకుంటున్నారు కదా, చూపిస్తాను ముందర వస్తుంది అది కూడా. సరేలే డైరెక్ట్ గా స్కిప్ చేసేయద్దు. చూడండి, మీకు ఏదైనా కొంచెం కాకపోతే కొంచెమైనా ఆ వీడియోలో యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీడియో లాస్ట్ దా చూడండి, ఓకేనా? స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇదంతా అసలు నేను ఒక షాప్ పెడదాం అనుకుంటున్నాను, ఒక బిజినెస్. అదేంటో కూడా మీకు చెప్తాను వీడియోలో, మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు డేట్ కూడా చెప్తాను, మన అందరం కలుసుకొని మీటప్ పెట్టుకున్నాము. షాప్ ఓపెనింగ్ డేట్ కూడా చెప్తాను. అందరూ వచ్చేయండి, ఖచ్చితంగా రండి. షాప్ ఎట్లా ఓపెన్ ఉంటది కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని అనుకోవద్దు. ఫస్ట్ డే కొంచెం రండి, కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు కూడా, ఇంకా చేయాలి మంచిగా చేయాలని చెప్పి. వాటికే ఓపెన్ అయిపోయి భయంకరంగా జరుగుతూ ఉండాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సీజన్ అనవసరంగా పోగొట్టుకున్నాను. బట్ సీజన్ తో నాకు మ్యాటర్ లేదని చెప్పి మీరే దానికి సపోర్ట్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మా మమ్మీ బర్త్డే. యా, హ్యాపీ బర్త్డే మా. ఈ రోజే డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాను అనమాట. అసలు ఏ బిజినెస్ చేయాలి, నేనైతే బిజినెస్ పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే బిజినెస్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట, ప్యాషన్. అది కూడా పర్టికులర్ గా ఒక సెగ్మెంట్ లోనే, అన్ని సెగ్మెంట్లో కాదు. చిన్నప్పటి నుంచి నా కలది. నవ్వారు ఫస్ట్ చెప్తే, అందరు నవ్వారు. ఇంకొంతమంది ఏంటంటే ఎక్కిరిచ్చారు అనమాట. బట్ ఇట్స్ ఓకే, మనకు అలవాటే అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మా అమ్మే నవ్వింది, మా అమ్మే ఎక్కిరిచ్చింది. బయట వాళ్ళు కూడా ఎవరో కాదు. మనం ఎవరినో రాంగ్ అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఏదో ఒకటి కొత్తగా చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. దానికి ప్లాన్స్ అన్ని వేసుకుంటూ పోయాను, దాని గురించి నాలెడ్జ్ తెచ్చుకున్నాను భయంకరంగా. అదంతా కూడా మీకు ఇప్పుడు కళ్ళకి కట్టినట్టు చూపిస్తాను. ఇప్పుడు షాప్ ఎక్కడ పెట్టాలి, నేను షాప్ ని తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టాలి, అంతే. లాకర్ లో పెట్టాలన్నమాట. అంటే మీకు అర్థమైంది పాయింట్. లాకర్ లో షాప్ ఎట్లా పెడతారని కదా, లాకర్ లాంటి ప్లేస్ లో షాప్ ని పెట్టాలి అని చెప్పి అయితే ఒక ప్లాన్ చేశాను అనమాట. నేను తిరుగుతా ఉంటా, అంటే దాని అర్థం ఊరికి తిరుగుతా ఉండను, నాకు పనులు ఉంటాయి కదా, పనుల మీద తిరుగుతా ఉంటా. ఇప్పుడు అమ్మైనా వెళ్ళి బిల్డింగ్ దగ్గర కూర్చోవాలి, లేకపోతే ఇప్పుడు ఎవరైనా సరే నాకు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఫీల్ రావాలని చెప్పి షాప్ ని ఒక ప్లేస్ లో పెట్టాలని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. బయట ఎక్కడ పెట్టినా ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉంటారు, ఇంకా ఎక్కడైనా సరే సబ్స్క్రైబర్సే రావాలి మెయిన్. కానీ నాకు సేఫ్ ఫీల్ ఎక్కడ కనిపించలేదు అనమాట. అందుకే ఎంజీబీ మాల్, నెల్లూరు ఎంజీబీ మాల్ లో అయితే షాప్ పెట్టాను. అది కూడా మళ్ళీ పై ఫ్లోర్ లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా గ్రౌండ్ ఫ్లోర్ లోనే పెట్టాను అనమాట ఎత్తుక్కొని. నా లక్ ఏంటంటే నేను వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళు నాకు చాలా మంచి ప్రైస్ కి ఇవ్వడం జరిగింది. మంచి ప్రైస్, ఎంత మంచి ప్రైస్ అయినా మాల్లో కదా. బట్ ఇట్స్ ఓకే, అంటే దానికి ఒక్కదానికి కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. ఇంక మొత్తానికి అక్కడే తీసుకున్నాను. వాళ్ళైతే నాకు ఇచ్చారు. ఇప్పటి నుంచి క్లిప్స్ వేస్తాను, మీరే చూడండి. ఫస్ట్ వెళ్ళా షాప్ అయితే చూసా అనమాట. చూస్తే ఎట్లా ఉందంటే మొత్తం డార్క్ గా ఉంది. ఒక చిన్న లైట్ అయితే వేసారు. దాని లోపల మొత్తం అంతా కింద నేల కూడా ఏం లేదు, మొత్తం పెచ్చిలుగా టైల్స్ తో పాటు పగల కొట్టేసారు. అక్కడ అది రూల్ అంట. టైల్స్ కూడా లేవు, కంప్లీట్ గోడలకు కూడా పెయింట్ అసలు ఏం లేదు. సీలింగ్ చూడండి ఎట్లా ఉందో మీ కళ్ళతోటి మీరే. కంప్లీట్ గా అసలు ఏం లేదు, ఇంకా జీరో. అక్కడ నేను ఏం స్టార్ట్ చేసినా జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ముందర డోర్ కూడా లేదు, గ్లాస్ డోర్ కూడా పెట్టించుకోవాలి. కంప్లీట్ గా మొత్తం జీరో నుంచి అయితే నేను ఇంటీరియర్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. నేను అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగిపోయింది భయంకరంగా. సరే ఇంకేం చేసేది లేదు, ఇంకా టైల్స్ వాళ్ళని అయితే ఫస్ట్ పిలిపించేసాను అనమాట. పెయింట్ వాళ్ళని పిలిపించి ఒక కోటింగ్ పెయింటింగ్ అయితే కొట్టించాను. పెయింటింగ్ అయితే చాలా బాగా జరిగింది వర్క్, నేను అనుకున్న దానికంటే నీట్ గానే. అన్న వాళ్ళు ఇప్పుడే వచ్చేసి ఫస్ట్ లేయర్ ఆఫ్ పెయింటింగ్ అయితే కొడుతున్నారు. అన్న ఇది ఫస్ట్ లేయర్ అన్న, ఇదిగోండి ఫస్ట్ లేయర్ ఆఫ్ పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఫస్ట్ లేయర్ ఆఫ్ పెయింటింగ్ వర్క్ మాత్రమే కాదు, ఫస్ట్ వర్క్ ఆఫ్ అవర్ షాప్ ఇది. ఆ తర్వాత టైల్స్ వాళ్ళు షాప్ తీసేసుకున్నాము. అఫీషియల్ గా డాక్యుమెంటేషన్ పేపర్స్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మన షాప్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇంతకు ముందర ఇక్కడ ఏంటంటే మనకి ఈ లెవెల్ ఉంది కదా, కరెక్ట్ గా ఈ లెవెల్ హైట్ లో మనకైతే మొత్తం డట్టు ఉంది ఇక్కడంతా. దాన్ని ఏమంటారు, రబ్బిష్ కదా, పగల కొట్టేసారు. టైల్స్ కూడా లేవు, జస్ట్ ఫ్లోరింగ్ ఉంది. ఇది మాల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఇది, కానీ లెక్క ప్రకారం ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాదు, థర్డ్ ఫ్లోర్ తో సమానం. దీని కింద ఇంకొక 3 ఫ్లోర్లు ఉన్నాయి. సో ఇది స్లాబ్ అంతే, జస్ట్ స్లాబ్. ఇదిగోండి ఒక ట్రక్ ఇసుకైతే తోలిచ్చేసాము. అండ్ సిమెంట్, ఇంకా సిమెంట్ వస్తాయి. అక్కడక్కడ వాల్ కేర్ అయితే పెట్టించాము. ఇదిగో ఆ పిల్లర్ కి ఇంకా ఈ పిల్లర్ కి అయితే వాల్ కేర్ పెట్టించాము. రేపు టైల్స్ వాళ్ళు వచ్చేసి కిందంతా ఫ్లోరింగ్ వేసేసి టైల్స్ వేసేసి వెళ్ళిపోతారు. నేను చెప్పిన టైల్స్ అయితే ఒక రకం అనమాట. నన్ను కావాలని చెప్పి నన్ను బలవంతంగా నా చేత ఒప్పించి ఇదే బాగుంటది, నీకెందుకు నేను చేస్తా చూడు అని చెప్పి, నాకు తెలిసి వాళ్ళు ఏదో కాంప్రమైజ్ అయిపోయో, లేకపోతే టైల్స్ లో వాళ్ళకి ఏదో షేర్ వస్తుందనో ఏమో, నన్ను నమ్మిచ్చేసి నన్ను మోసం చేసి నాకైతే ఆ టైల్స్ వేయించారు. ఆ టైల్స్ నాకు అసలు 1% అంటే 1% కూడా నచ్చలేదు. అసలు మ్యాచ్ కూడా కాలేదు ఆ టైల్స్. నాకు ఇంకా బలవంతంగా ఒప్పుకున్నాను. వచ్చారు ఫస్ట్ ఏమన్నమాట, టైల్స్ వేయడం
చూడడం నేను కింద రబ్బిష్ అంతా ఎత్తిచ్చేసి 3 ట్రాక్టర్లు రబ్బిష్ అయింది అదంతా, దాన్ని తీపిచ్చేసి కిందంతా ఇసుక పోపిచ్చి దాని మీద ఏదో సిమెంట్ పాలంట నీళ్ళల్లో కలిపి సిమెంట్ ని పోసి దాని మీద టైల్స్ పెట్టారు. ఫస్ట్ టైం టైల్స్ వేయడం చూడడం అనమాట. మీరు కూడా చూడండి, టైల్స్ అన్ని వచ్చినాయి అక్కడ దగ్గరగా కూర్చొని టైల్స్ వేయడం అయితే చూసాం నేను బన్నీ ఇద్దరము. చాలా బాగా అనిపించింది. ఆ టైల్స్ పని అయిపోగానే ఇంకా 20 days అప్స్కాండ్. ఇంకా నాకు కనిపించలే ఇంటీరియర్ వాళ్ళు. 20 days ఇంక బతిలాడతానే ఉన్నా. ఫ్యాక్టరీ ఫిట్టింగ్ అన్నారు, ఫ్యాక్టరీలో ఫిట్టింగ్ అయిపోయి వచ్చేస్తుంది, 2 రోజులు కొట్టిచ్చేస్తామని అన్నారు. 10 రోజులు అయిపోతుంది. నాకేమో 20 days టైం ఇచ్చారు ఫిట్ అవుట్ కి మాల్లో. 20 days తర్వాత మనం కనుక షాప్ ఓపెన్ చేయకపోతే ఇంకా రెంట్, కరెంట్ బిల్లు, మెయింటెనెన్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. ఇంకా నేనేంటంటే స్టాక్ కూడా తెచ్చేసుకున్నా, లక్షల్లో ఖర్చు పెట్టేసి. స్టాక్ తెచ్చిన వీడియో కూడా పెట్టాను మీకు ఆల్రెడీ, షార్ట్ వీడియో. మీరు స్టాక్ వచ్చేసింది అనమాట గోడౌన్ కి. మళ్ళీ గోడౌన్ తీసుకున్నా. ఈ వీడియోలో మీకు గోడౌన్ కూడా చూపిస్తా వెళ్ళి, అది కూడా ఎట్లుంటుందో చూద్దరు. గోడౌన్ తీసేసుకున్నా, స్టాక్ వచ్చేసింది, కానీ ఇంటీరియర్ వర్క్ ఏమో రావట్లేదు. ఇంకా నేను బతిలాడిన తర్వాత ఫ్యాక్టరీ ఫిట్టింగ్ అన్నాను. ఇంకేదో పెద్ద ఫ్యాక్టరీ ఏమో అనుకున్నా, ఏం లేదు. మీకు చూపిస్తా చూడండి, అది కూడా క్లిప్స్. ఆడికి వెళ్ళామన్నమాట నేను బన్నీ ఇద్దరం. ఏం లే, ప్లైవుడ్ కి పైన సన్ మైక్ అంటించి వాటిని కోపిస్తా ఉన్నారు అంతే. ఫ్యాక్టరీ ఫిట్టింగ్ అంటే ఏం లేదు, సన్ మైక్ ని కట్ చేయించి ప్లైవుడ్ కి ఫిట్ చేయించి తీసిచ్చారనమాట. ఆ ప్లైవుడ్ మొత్తం కట్ చేయించి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ షాప్ కి వచ్చిన తర్వాత ఇంకొక 5 days దాన్ని అట్లే వదిలేశారనమాట. రంజాన్, శ్రీరామనవమి, ఆ తర్వాత 2 రోజులు రంజాన్ అయిపోయిన తర్వాత వాళ్ళు రారు. 3-4 days వాళ్ళు తాగుతారు, అప్పుడు దాకా ఆగుంటారు, ఇప్పుడు తాగుతారు. సో వాళ్ళు రారని చెప్పేసి మళ్ళీ ఇంకొక 10 days 15 days పని ఆపేశారు. పని జరగల. ఆ తర్వాత ఎవరినో ఒక ఆయన పంపించారు, ఈడున్నాడు సార్, ఈడు ధూమ్ ధామ్ చేసేస్తారు అన్నాడు. ఒక సైడ్ మొత్తం అదంతా పెట్టేసి ఇంక వదిలేశారు అనమాట. ఇంక కంప్లీట్ ఇంక దాని గురించి పట్టించుకోలేదు. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వచ్చి పడింది మళ్ళీ షాప్. ఏంటంటే ఏసీ. మన షాప్ కి స్ప్లిట్ ఏసీ గానీ, క్యాసెట్ ఏసీ గానీ, ఏది కాయిల్ తో వర్క్ అయ్యే ఏ ఏసీ సెట్ కాదనమాట. చిల్ వాటర్ తో రన్ అయ్యే ఏసీ కావాలా. ప్లస్ అది కాకుండా దాని అవుట్డోర్ కూడా మళ్ళీ ప్రాబ్లమే అక్కడ మాల్లో పెట్టడానికి. సో నా బడ్జెట్ లోంచి ఎక్కడా లేనిది ఒక 3.5 lakh అయిపోయింది అనమాట. ఏసీ తీసుకొచ్చి పెట్టించా అనమాట. సో ఇంకా అట్లా ఒకదాని మీద ఒకటి దెబ్బ పడతానే ఉంది. అయినా పర్లేదని చెప్పి ఓర్చుకున్నాను. ఎందుకంటే చాలా ఇష్టం కదా, చాలా ఇష్టం కాదు ప్రాణంతో, అంటే అంత ఇష్టం పెట్టి తయారు చేపిద్దాం అని అనుకున్నా. కానీ అది ఎట్టబడితే అట్ అయిపోయింది లాస్ట్ కి. ఇంకా తర్వాత గ్లాస్ డోర్, ఆ ఇంటీరియర్ వాళ్ళని ఇంకా బతిలాడి సౌండ్లు బయటకు వస్తున్నాయి. మనకేంటంటే మన షాప్ ఇటు సైడ్ KFC ఉంటుంది, అటు సైడ్ సబ్వే ఉంటుంది అనమాట. 2 ఇంటర్నేషనల్ బ్రాండ్స్, 2 ఫుడ్ కి సంబంధించినవి. వాళ్ళైనా ఎన్ని రోజులు బేర్ చేస్తారు. నాకు ఇంకా రెంట్ స్టార్ట్ అయింది, కరెంట్ బిల్ స్టార్ట్ అయింది. లక్షల్లోనే అంత వ్యవహారం కట్టుకుంటా ఉన్నా. ఇంకా వచ్చిన స్టాఫ్ వస్తారు కదా, స్టాఫ్ కి రెంట్లు ఇవ్వాలా, గోడౌన్ కి రెంట్లు కట్టాలా, గోడౌన్ కి కరెంట్ బిల్లులు కట్టాలా. ఇంకా స్టాక్ తెచ్చి పెట్టేసుకున్నా, లక్షల్లో ఖర్చు పెట్టి అది కూడా తెచ్చేసా. స్టాక్ తెచ్చి పెట్టేస్తున్నా, స్టాక్ అంతా ఆడ మూల పడిపోయి ఉంది. నాకేం అర్థం కావట్లా, మైండ్ పని చేయట్లే. వీళ్ళేం అడుక్కుంటా ఉంటే వీళ్ళేం కదలట్లా. చెప్పి వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు అంటారు. ఒకరిని అడిగితే నాకు సంబంధం లేదంటారు, ఇంకొకరిని అడిగితే నాకు సంబంధం లేదంటారు. అదంతా అవుతా ఉంది ఒక సైడ్ పని. ఇంకేం చేయాలి అర్థం కాదు. ఇంకా గ్లాస్ డోర్ మొత్తానికి ఇంకా బతినాడు దుమ్మంతా బయటకు వస్తున్నాను. వాళ్ళు కంప్లైంట్లు చేసి పాపం వాళ్ళు లిటరలీ చెప్తున్నాం కదా, నాకు వాళ్ళు హెల్ప్ చేసినంత ఎవరు హెల్ప్ చేయాలి. వాళ్ళు బేర్ చేస్తానే ఉన్నారు. ఇంకా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని పాపం నా బదులు అడిగి MGB మళ్ళీ నాకు హెల్ప్ చేసినంత నాకు తెలిసి పాపం ఎవరికి హెల్ప్ చేస్తుంటారు. అందరికీ చేస్తారు, బట్ నాకు ఇంకా చాలా బాగా హెల్ప్ చేస్తారు, నాకు సపోర్ట్ చేశారు. ఇంకా గ్లాస్ డోర్స్ అయితే పెట్టించాం అనమాట. నేను చెప్పింది ఒక గ్లాస్ డోర్, వాళ్ళు పెట్టింది ఇంకో గ్లాస్ డోర్. నేను సింగిల్ డోర్ కావాలంటే డబుల్ డోర్ పెద్దది పెట్టేశారు. నాకు కూడా వాస్తు ప్రకారం యువతలకు రావాలన్న డోరు లిఫ్ట్కి ఎదురుగా ఉంటుంది, వచ్చిపోయేదానికి బాగుంటుంది అంటే యూత్ చివరికి పెట్టి 2 పెద్ద డోర్లు పెట్టేశారు. నేను గొడవ చేసి ఒక 3 days లో తీసుకొస్తామన్నారు. 10 days అయినా కూడా గ్లాస్ డోర్ రాలా, 15 days అయినా గ్లాస్ డోర్ రాలా, 20 days అయింది గ్లాస్ డోర్ రాలా. ఇంకా నేను గోల్ చేస్తే నేనే పెట్టించుకుంటానంటే ఆమె గ్లాస్ డోర్ తెప్పించారు. తెచ్చిన వెంటనే గ్లాస్ డోర్ ఫిట్ చేస్తున్నారు. హ్యాపీగా అనిపించింది. క్లిప్స్ వేస్తా చూడండి. అవి కూడా గ్లాస్ డోర్ నా ముందర ఇట్లా చూస్తా ఉన్నా, పల్ల గ్లాస్ డోర్ మొత్తం పగిలిపోయింది. నాకేం మైండ్ పని చేయాల. మళ్ళీ కొత్త గ్లాస్ డోర్ ఇంకో 2 days లో తీసుకొచ్చేస్తా ఉన్నారు. 4 days అయింది, 5 days అయింది. 5 days తర్వాత గ్లాస్ డోర్ తీసుకొచ్చేసారు. ఆ తర్వాత ఇంటీరియర్ వాళ్ళు అప్పటికే హ్యాండ్ ఇచ్చి అప్స్కాండ్. ఇంకా రిమైనింగ్ పేమెంట్ కొంచెం ఉండింది, ఆ పేమెంట్ నేను కట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంక ఇంటీరియర్ వాళ్ళది ఏమైందో మీ అందరికి చెప్పాను అనమాట వీడియోలోనే. వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా తల్లి మీ వద్దు బాబు మీకు దండం అయ్యా అంటే ఇంక వాళ్ళు అసలు ఎప్పుడో హ్యాండ్ ఇచ్చేసారులే, నేను ఇంకొద్దులన్నా మీ సేవలు మాకు చాలని చెప్పి వాళ్ళని పంపించేశాను. నేను పంపించలేదు, వాళ్ళే వెళ్ళిపోయారు. తర్వాత నేను వద్దని చెప్పేశాను. ఆ తర్వాత ఇంకా మిగతా ఇన్ హౌస్ లో అనమాట నాకు మాల్ వాళ్ళే హెల్ప్ చేసి ఇన్ హౌస్ లో ఇంకా హెల్ప్ అంటే ఏమాత్రం టైం ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎట్లా రెంట్ కట్టినా కూడా మనం వితౌట్ సౌండ్స్ అవి చేయకూడదు కదా. ఇంకా వర్క్ చేసుకుంటా అంటే మళ్ళీ పర్మిషన్ ఇచ్చారనమాట. మళ్ళీ ఖర్చులు అయినాయి, బాగా అయినాయి. ఇంకా ఎలక్ట్రిక్ వర్క్స్ అని ఇవని చాలా పెండింగ్ ఉన్నాయి అనమాట. అవి మొత్తం చేయించుకుని ఎట్టో చెడగొట్టేశారు. చెడగొట్టిన దాన్ని మనం మొత్తం మార్చాలంటే మళ్ళీ ఇప్పుడు అయినంత అవ్వాలంటే నా వల్ల కాదు. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు. ఇంకా ఉన్నదాన్ని కొంచెం నీట్గా సెట్ చేయించి గ్లాసెస్ అవి ఇవి కొంచెం వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన సగం గ్లాసులు వదిలి వెళ్ళిపోయారు అనమాట. ర్యాకులు కూడా మళ్ళీ వాటిని నా గ్లాసులు తెప్పించి చివరి అవేవో నా ఉయ్యాల్లో పెడతా, అది పెడతా, ఇది పెడతా అన్నారు. అదంతా లేకుండా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా గ్లాసులు కొనుక్కొని ఉయ్యాల్లో పెడతాను అది ఇది అన్నారు. మళ్ళీ ఎక్స్ట్రా గ్లాసులు కొనుక్కొచ్చుకొని మళ్ళీ అది పెట్టుకొని
పైన వాల్ పేపర్ ఒకటి వేసారనమాట. నా ప్లాన్ ఒకటి, ఆ వాల్ పేపర్ మొత్తం చెడగొట్టి వెళ్ళిపోయారు. అది కూడా బబుల్స్ గా వచ్చింది. దాన్ని సెట్ చేయించుకున్నాను, అంతా సెట్ అయిపోయింది. షాప్ అయితే రెడీ అయిపోయింది. స్టాక్ సర్దేశాను, ఇంకా స్టాక్ అయితే వచ్చింది. ఇప్పుడు దాన్ని చాలా స్టాక్ అయితే సర్దాలా, బిల్లింగ్ అయ్యాలా. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మా గోడౌన్ అయితే చూపిస్తాను అనమాట. గోడౌన్ తీసుకున్నాను కదా స్టాక్ పెట్టడానికి, అది చూపించి ఆ తర్వాత షాప్ కి అయితే వెళ్దాం. షాప్ కూడా చూపిస్తాను అండ్ డేట్ కూడా చెప్తాను. ఓకేనా? ఖచ్చితంగా వీడియో లాస్ట్ దాకా చూడండి. నాకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. దీనికి లైక్ కొడితే ఏమొస్తాను కదా, కొంచెం ఎక్కువ మందికి చూపిస్తుంది అనమాట. టైం ఎక్కువ లేదు, డేట్ అనౌన్స్ చేస్తాను కదా. వీడియో అందరూ చూసి కరెక్ట్ టైంకి రావాలంటే మీరు లైక్ కొట్టండి ప్లీజ్. మేమే రావాలి, ఇంకెవరు రాకూడదని మాత్రం అనుకోవద్దు. సో ప్లీజ్ లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్, వ్లాగ్స్ అయితే వస్తాయి. మీరు అడిగారని చెప్పి వీడియోని మంచిగా ప్లాన్ చేశాను. ఇది ఒక్క రోజు వీడియో కాదు, నేను తలుచుకుంటే ఈ షాప్ కి ఓపెనింగ్ నుంచి ఈ రోజు టైల్స్ వేసాం ఫ్రెండ్స్ అని ఒక లాంగ్ వీడియో, పెయింట్ వేసాం ఫ్రెండ్స్ అని ఒక లాంగ్ వీడియో, అట్లా దగ్గర ఇప్పుడు 40-50 వీడియోలు వచ్చిండే షాప్ గురించి లాంగ్ వీడియోలు. నాకు ఇట్లా లాగ్ చేయడం ఇష్టం లేదు. కొంచెం మంచిగా మీకు ఫన్నీగా అనిపించిన వీడియోస్ పెట్టడం మాత్రమే నాకు ఇష్టం అనమాట. నాకు షాప్ కి అయినంత ఖర్చు వీడియోలు పెట్టి లాగేసి ఉండొచ్చు నేను, బట్ చేతగా కాదు, తెలియక కాదు, కొంచెం మంచిగా ఉంటది అని చెప్పి ఒక్క వీడియోలో ప్లాన్ చేశాను ఇదంతా. సో ఈ వీడియో కొంచెం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి అట్లానే కామెంట్స్ కూడా పెట్టండి. ఇప్పుడైతే గోడౌన్ కి వెళ్ళి అయితే వీడియోని కంటిన్యూ చేద్దాం. సో లెట్స్ గో. ఇప్పుడే మనం అయితే మన గోడౌన్ కి అయితే వచ్చేసాము. ఐ మీన్ మనం తెచ్చుకున్న స్టాక్ మన మాల్ ఉంది కదా, మన షాప్ లోకి వెళ్ళక ముందర ఈ గోడౌన్ కి అయితే వస్తుంది. ఇదే గోడౌన్. నాకేంటంటే స్టాక్ మొత్తం కంప్లీట్ గా మాల్ లో పెట్టడానికి కుదరదు, ఎందుకంటే చాలా స్టాక్ తీసుకొస్తాను కాబట్టి. నేను దాన్ని ఆన్లైన్ కూడా చేద్దాం అనుకున్నాను. సో స్టాక్ నా దగ్గర ఇన్వెంటరీ గట్టిగా ఉండాలి. ఇన్వెంటరీ పెట్టాలంటే నాకు ఒక గోడౌన్ కావాలా, మొత్తం డైరెక్ట్ మాల్లో పెట్టలేము. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ గా మాల్లో పెట్టలేము కదా, సారీ ట్రాఫిక్ అనమాట. మెయిన్ రోడ్ పక్కనే ఉంది మన గోడౌన్. సో మాల్ కి దగ్గరలో కావాలి మనకి గోడౌన్ వచ్చేసి. మాల్ కి దగ్గరలో గోడౌన్ కావాలంటే మొత్తం ఎతికాను అనమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాచులర్స్ కి ఇల్లు ఎవరు, ఇల్లు సంగతి పక్కన పెడితే బ్యాచులర్స్ కి ఇల్లు అంటే నేను అడిగితే నాకు ఇస్తారు, ఎందుకంటే నేను కొంచెం తెలుసు కదా, సాయి కదా, పలానా సాయి కదా అని చెప్పి ఇచ్చేస్తారు. లేదంటే ఎవరో ఒకరి చేత అడిగించినా ఇంట్లో వాళ్ళు చాలా చెప్పించిన ఇచ్చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ ఉండేది బ్యాచులర్స్ కాదు, స్టాక్ పెట్టుకుందానికి. స్టాక్ పెట్టుకుందానికి అక్కడ అస్సలు ఎవరు ఇల్లు ఇవ్వరు. సో ఇంకా భయంకరంగా తిరిగి నా వల్ల కాక అడుక్కొని బ్రతిమిలాడి ఇంకా నాకు ఇదైతే దొరికింది. ఇదేమంత బాగాలేదు, నిజం చెప్తున్నాను కదా. ఇది ఎట్లా ఉంటుంది అంటే చూడండి, ఇది పైకి వస్తాం అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో అడిగితే ఎంత రిక్వెస్ట్ చేసినా నాకు ఇవ్వలేదు. గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు. సన్న గోడ, ఇక్కడ లిటరలీ ఒక మనిషి పడతాడు అంతే. మనం స్టాక్ తీసుకొచ్చే బాక్సులు ఇది చూడండి, ఈ గోడ చూసారా సన్నగా, లిటరలీ నా 2 భుజాలకి చూసారా ఇంతే ఉంది గ్యాప్. ఇంకా లోపలికి ఇక్కడికి ఏ కర్టన్స్ రావు, అంటే కార్టూన్స్ అంటే పెద్ద పెద్ద బాక్సెస్ అనమాట మనం తీసుకొచ్చే స్టాక్. ఆ స్టాక్ కూడా ఇందులో పట్టదనమాట, ఆ బాక్సెస్ ఇందులో పట్టవు. నేనేం చేయాలి, ఇంకా పెద్ద పెద్ద బాక్సులు తీసుకురావాలి కదా. నాకు వచ్చిన ప్రతి ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర క్లిప్స్ ఉంటే వేస్తాను, మీరు చూడండి. ఇది మెయిన్ రోడ్డు కదా, ఇదిగోండి అక్కడ మన కారు ఉంది, అది మన కారు. ఈ మెయిన్ రోడ్ కదా, మెయిన్ రోడ్ దగ్గర ఇక్కడ ఆటో దింపి ఆటో పై నుంచి ఇట్లా లాగిస్తాను అనమాట స్టాక్ మొత్తాన్ని. ఇదిగోండి దాని కింద నుంచి ఇట్లా ఎత్తిచ్చి దీనిపై నుంచి లాగిచ్చి ఈ గోడ మీద అలా పెట్టుకొని తీసుకెళ్లి అవతలకి తీసుకెళ్తారు. లోపల చూపిస్తాను మీకు. కంప్లీట్ గా ఈ గోడ మీద అవతలకి అయితే తీసుకెళ్తారు స్టాక్ ని. మళ్ళీ ఏంటంటే స్టాక్ లోపల బిల్డింగ్ అయిపోయిన తర్వాత దాన్ని బయటికి తీసుకురావడానికి కూడా మళ్ళీ ప్రాబ్లమే. అక్కడ పట్టదు, రిటర్న్ తీసుకెళ్ళడానికి కూడా మళ్ళీ ఇక్కడ నుంచే దింపించాలి. నాకు ఇంకా దొరకలేదు ఎక్కడ, ఎంత ట్రై చేసినా కూడా. దీన్ని దాటి ఇక్కడ కూడా వాటర్ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. అండ్ గోడౌన్ తీసుకుంటే సరిపోలా. ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి తెలుసా, మేజర్ ప్రాబ్లం. గోడౌన్ తీసుకున్నానా, ఓకే డన్, స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేలేము అనమాట. దీనికి మళ్ళీ ఫ్యాన్లు బిగించాలి, దీనికి మళ్ళీ ఏసీ పెట్టించాలి, బిల్లింగ్ వేయడానికి ప్రింటరు, కంప్యూటరు, మళ్ళీ దానికి ఈ స్టిక్కర్స్ వస్తాయి కదా, స్టిక్కర్స్ వచ్చేది, అవి స్కానర్లు అన్ని ఇక్కడ కూడా కొనాల్సి వచ్చింది. మళ్ళీ అది మాత్రమే కాదు, స్టాక్ పెడుతున్నాం కాబట్టి ఎవరు అరుస్తున్నారు అంటే వాళ్ళు, స్టాక్ పెడుతున్నాం కాబట్టి మనకి మెయిన్ ఏంటంటే సెక్యూరిటీ బాగుండాలని చెప్పి. అదిగోండి అక్కడ ఒక సీసీ కెమెరా, బయట మెయిన్ పెద్ద సీసీ కెమెరా, అవి కూడా కొంచెం క్వాలిటీ ఉండే పెట్టించాను. ఇక్కడ మాత్రం ఒక సీసీ కెమెరా ఉందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మొత్తం ఈ గోడ 5 సీసీ కెమెరాలు అయితే పెట్టాను. అక్కడ ఒక కెమెరా, ఇంకా 2 హిడెన్ కెమెరాస్ కూడా ఉన్నాయి. మొత్తం స్టాక్ అయితే ఇదిగోండి చూడండి, ఇక్కడ అంతా స్టాక్. ఇదంతా ఇప్పుడు వెళ్ళాలన్నమాట. ఈ స్టాక్ అంతా మళ్ళీ ఇప్పుడు బిల్లింగ్ అయ్యి ఈ రోజు మళ్ళీ నైట్కి షాప్కి వెళ్ళిపోవాలి. ఈ రోజు నైట్ బిల్లింగ్ అయ్యి రేపు నైట్కి షాప్కి వెళ్ళి షాప్ లో అయితే సర్దేస్తాం అనమాట ఈ స్టాక్ మొత్తాన్ని. అది మా గోడౌన్ కథ. అండ్ ఇది మేము తయారు చేసిన రూమ్. ఏసీ బయటికి వెళ్లకుండా ఎయిర్ కర్టన్ అయితే తీసుకొచ్చాను. ఇది మ్యాగ్నెటిక్. ఓపెన్ చేసాము, వదలంగానే మళ్ళీ మ్యాగ్నెట్స్ అతుక్కుపోతాయి అనమాట. ఎయిర్ కర్టన్ అయితే పెట్టించాను. అండ్ అదిగోండి ఇందులో కూడా ఒక సీసీ కెమెరా, ఇందులో కూడా ఒక ఏసీ, నా ఎదురుగా స్టాక్ అయితే ఉంది. ఇంకా బెడ్ అయితే ఉందన్నమాట. ఇదిగోండి బెడ్. ఇది మన సమోసా ఇచ్చాడు, వాడికి ఏదో ప్రమోషన్ వస్తే మ్యాట్రిక్స్ ది వాడైతే ఇచ్చాడు. అండ్ ఇక్కడైతే ఒక కంప్యూటర్ ఉండాలి. ఈ కంప్యూటర్ అయితే తీసేసాం అనమాట, ఎందుకంటే ఈ రోజు సాయంత్రంకి ఇంకో కొత్త కంప్యూటర్ అయితే వస్తుంది ఇక్కడికి. ఇక్కడ ఉన్న కంప్యూటర్ ని ఆల్రెడీ బిల్లింగ్ చేశాం కదా. ఇదిగోండి మీకు ప్రింటింగ్ మిషన్ అని చెప్పాను, ఇదే అనమాట ప్రింటింగ్ మిషన్. దీని మీద కనిపిస్తున్నాయి స్టిక్కర్స్, ఇవే అనమాట మన స్టిక్కర్స్, మన ఐటమ్స్ మీద అంటించేది. వీటిని చిన్న పని కాదు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్న కంప్యూటర్ ని తీసుకెళ్లిపోయేసి మాల్లో పెట్టాను అనమాట. మాల్లో ఆ రోజు కంప్యూటర్ షార్టేజ్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడికి ఈ రోజు సాయంత్రం ఇంకో కంప్యూటర్ వస్తుంది. ఈ కంప్యూటర్ రాగానే బిల్లింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. నా ఎదురుగా ఐటమ్స్ మొత్తానికి బిల్లింగ్ అయితే వేసేస్తాము. ఇంత కథ ఏంటిది, ఒక గోడౌన్ని బిల్డ్ చేయాలంటే నాకు షాప్కి బిల్డ్ చేసినంత పని అయింది. దీనికి మళ్ళీ అడ్వాన్సులు కట్టి మళ్ళీ దీన్ని తీసుకొని, ఇది డబుల్ బెడ్రూమ్
రూమ్ అనమాట. దీనికి ఒక కిచెన్ ఉంది, 2 బాత్రూమ్స్ ఉన్నాయి, అటాచ్డ్ బాత్రూమ్స్, 2 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి. యువతల బెడ్రూమ్ లో మొత్తం స్టాక్ ఉంది, యువతల హాల్ అంతా స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ బెడ్రూమ్ లో కూడా బిల్డింగ్ చేయాల్సిన స్టాక్ అంతా తీసుకొచ్చి పెట్టున్నాము. మళ్ళీ షాప్ లో కూడా స్టాక్ ఉంది, షాప్ ని కూడా చూపిస్తాను, రెడీగా ఉండండి. అండ్ చాలా ఎక్సైటెడ్ గా ఉంది మీకు ఎంత చూపించాలని. లెట్స్ గో, వెళ్దాం. నెక్స్ట్ షాప్ దగ్గరికి వెళ్దాము, చూపిస్తాను మీకు. అది చూపించేటప్పుడు చాలా మాట్లాడాలా, బోర్గా ఫీల్ అవ్వద్దు, ఏం ఫీల్ అవ్వద్దు. చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఓకేనా? మనం అయితే ఇప్పుడు ఎంజీబీ మాల్కి అయితే వచ్చేసాం. అంటే మన సర్కాస్టిక్ షాప్ ఉండే ప్లేస్కి అయితే వచ్చాను. బేసిక్గా నాకు ఇంత ధైర్యం అయితే లేదనమాట. ఫర్ ద ఫస్ట్ టైం వీడియో కోసం అయితే ఇక్కడ నిల్చున్నాను. అందరూ నన్నే చూస్తున్నారు, భయంకరంగా సిగ్గేస్తుంది. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడైతే వెళ్దామండి. ఫస్ట్ షాప్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి అనేది అయితే మీకు చెప్తారండి. ఇట్లా నా వెనకాలే రండి. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా వెళ్తున్నాం కదా, ఎంట్రీ ఇది. ఇప్పుడు ఇలా మనం మాల్లోకి అయితే ఎంటర్ అవుతాం కదా. నమస్తే. ఎంటర్ అయిన వెంటనే ఇది మనకి ఎంజీబీ మాల్. ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ తిరగాలి. రైట్ తిరిగిన వెంటనే రైట్ తిరిగిన వెంటనే ఇది కేఎఫ్సి వస్తుంది. కేఎఫ్సికి నేరుగా సబ్వే ఉంటుంది. సబ్వేకి యువతలే మన సర్కాస్టిక్ షాప్ అయితే ఉంటుంది. దేవుడు, ఇటొక బోర్డు అటొక బోర్డు, లోపల అయితే మన ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. మనము షాప్లోకి వెళ్ళే ముందర మీతో అయితే కొన్ని మాట్లాడాలా. అవి మాట్లాడిన తర్వాత షాప్ చూపిస్తారండి. మనం అయితే ఇప్పుడు సర్కాస్టిక్ షాప్ లోపలే ఉన్నాము. నార్మల్గా నేను కొన్ని చెప్పాలనుకున్నాను కదా. చూసారు కదా ఎట్లా అయిందో. ఫస్ట్లో మీరు చూసారు ఇందాక వేసిన క్లిప్స్. ఇప్పుడైతే షాప్ ఎట్లా అయిందో. నేను ఇంకా భయంకరంగా చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఇంకా వీలు కాక దాంట్లో చేస్తున్నాను అనమాట. స్టాక్ అయితే సగం తెచ్చిపెట్టినాను ఆల్రెడీ. ఈ షాప్ గ్రాండ్ ఓపెనింగ్ కాదనమాట, జస్ట్ ఊరినే సేల్స్ అయితే స్టార్ట్ చేస్తాను. చిన్న పనులు అనేవి జరుగుతూనే ఉంటాయి. అట్లా పెట్టుకుంటా పోతే నాకు రెంట్ ఇవంతా పడిపోతూ ఉంటాయి, ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటాయి అని చెప్పి సాఫ్ట్ లాంచ్ అంటే బిల్లింగ్ అయితే ఓపెన్ చేస్తాను. లాస్ట్ 8 days నుంచి అయితే షాప్ ఓపెన్లోనే ఉంది. చిన్ని వచ్చి ఇక్కడ కూర్చొని అనమాట. చిన్నికి నేనేం ₹1 ఇవ్వను, జీతానికి ఏం పని చేయట్లేదు. చిన్ని జస్ట్ వచ్చి కూర్చుంటుంది అంతే. అంటే నాకు హెల్పింగ్కి వస్తూ ఉంటుంది, బిల్లింగ్ అని వాటికని. లడ్డూని అయితే మనం స్టాఫ్గా పెట్టేసుకున్నాం షాప్లోనే. అండ్ ఇంకా స్టాఫ్ అంటే ఓన్లీ స్టాఫే కాదు, మనోడు మేనేజర్ కూడా అనమాట లడ్డు ఇక్కడ. ఇంకా చూడండి, మా లడ్డు టీ షర్ట్ అయితే లడ్డు ఇట్రా మన సర్కాస్టిక్ షాప్ ఈ టీ షర్ట్ అయితే వేసుకున్నాడు. ఇదిగోండి లోగో, మన లోగో టీ షర్ట్. మీకు చూపిస్తాను. ఇప్పుడు షాప్ కొంచెం స్టాక్ అయితే తెచ్చిన స్టాక్ అయితే పెట్టేసిన తర్వాత ఆల్మోస్ట్ చాలా స్టాక్ తీసుకెళ్ళిపోయారు. అంటే అరే షాప్ ఓపెన్ అయిపోయిందా అని చెప్పి వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొనుక్కొని వెళ్ళిపోతా ఉన్నారు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది అది చూసిన తర్వాత. నాకు చూపిస్తా ఇప్పుడు మీ అందరికి కూడా షాప్ టూర్ చూపిస్తా. దానికంటే ముందర అప్రాక్సిమేట్గా 8 years బ్యాక్ మా నాన్నతో కలిసి నేను అప్పుడు ఇంటర్ చదువుతుండేవాడిని అనమాట. ఇంటరేనా ఏమో మరి, ఇంటర్ కూడా కాదు, 10th అయిపోయో లేకపోతే ఇంటర్కి వస్తున్నాను నాకు కరెక్టే తెలియదు. మా నాన్నతో కలిసి ఇదే మాల్లో వచ్చి ఎక్స్కలేటర్ మీద ఎక్కెళ్ళేవాడిని. ఇదే ప్లేస్లో అంతకు ముందర ఒక బట్టల షాప్ ఉండేదన్నమాట. బట్టల షాప్లో కూడా వచ్చినాను ఇక్కడికి కొనుక్కొని, దానికి బట్టలు కూడా కొనుక్కున్నాను. కానీ ఇప్పుడు అదే ప్లేస్లో నేనే షాప్ పెట్టేశానంటే నాకు అసలు కింద చాలా సర్ప్రైజింగ్గా చాలా బాగుంది. అసలు థ్రిల్గా అనిపిస్తుంది నాకు మొత్తం. మీకైతే కంప్లీట్ షాప్ టూర్ అంతా చూపిస్తాను. అసలు ఈ షాప్ ఏంటి, ఇందులో ఉన్న ఐటమ్స్ ఏందని ఇప్పటికే చాలా మంది గెస్ చేశారు, కరెక్ట్గా గెస్ చేశారు. ఫ్యాక్ట్ చెప్పాలంటే మనం ఏం చేసినా సరే ఎదుటి వాళ్ళకి లాభం లేకపోయినా పర్లేదు కానీ నష్టం అవ్వకూడదని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తోటే. అంటే దీనివల్ల ఎవరికి ఏ లాస్ రాదు. ఇవేంటో కాదండి, ఇట్స్ ఏ టాయ్ షాప్. సర్కాస్టిక్ షాప్ ఇట్స్ ఏ టాయ్ షాప్ అనమాట. టడా లడ్డు, ఇట్స్ ఏ టాయ్ షాప్ అనమాట. సరే ఒక చిన్న ఎలివేషన్ ఇద్దామా? డన్. ఎలివేషన్ షాట్ గైస్. వైలెన్స్, I don't like it. I avoid, but violence likes me. Me too. Elevation chinni ide. I can't avoid. Tan. మన దగ్గర పెద్దమ్మ కూడా ఉంది. ఈ మాత్రమే కాదనమాట, మన దగ్గర నెంబర్ ఆఫ్ టాయ్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు చూపించాలి అంటే ఫస్ట్ షాప్ టూర్ అయితే చేయాలి. ఓకేనా? బయట నుంచి వచ్చి షాప్ మొత్తం నీట్గా చూపిస్తారండి. ఏం లేవు కదా, అన్ని ఎత్తుకెళ్ళిపోయారు. స్టాక్ వచ్చింది కదా, ఇది తీసుకొచ్చి పెట్టిన తర్వాత మొత్తం చూపిస్తాం. ఫస్ట్ షాప్ ఎట్టుందో చూపిస్తా. షాప్ టూర్ అంటే ఇంకా అవ్వలేదు గైస్. ఈ రోజు చూపిస్తా. ఈ రోజు ఏంటంటే మన షాప్ లో ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే రాబోతున్నాయి అనమాట. ఇక్కడ స్పైడర్ మ్యాన్ వస్తాడు, అక్కడ బ్యాట్మ్యాన్ కాదు, వెంకీ డాడీ ఇక్కడ వస్తాడు అనమాట. ఇది ఆల్రెడీ మా వెంకీ డాడీ ఇక్కడ ఉన్నాడు. ఈ వెంకీ డాడీ కాకుండా ఇక్కడ ఒక పెద్ద వెంకీ డాడీ వస్తాడు అనమాట. ఇక్కడంతా లక్ష్మీదేవితో కలిసి ఒక పెద్ద వెంకీ డాడీ అయితే ఇక్కడ ఒక ఫ్రేమ్ లాగా వస్తుంది. యువతల సైడ్ నరుటో వస్తాడు. నరుటో ఫ్యాన్స్ ఎంతమంది అన్నారో కామెంట్ చేయండి. అండ్ అక్కడైతే మనకి ఒక పెద్ద ఐరన్ మ్యాన్, అటు సైడ్ స్పైడర్ మ్యాన్ వస్తాడు. ఇది చాలా మంది అడిగారు అనమాట. ఆల్రెడీ ఒకటి సేల్ అయిపోయింది, నేను దాచిపెట్టుకున్నాను అనమాట. సేల్ అవ్వకుండా దీన్ని నేను ఎత్తుకెళ్ళామని చిన్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ అనమాట ఇలాంటివి. మేడం
అట్లాంటి ఇంకా 4 వచ్చున్నాయి. భలే ఉంది తెలుసా, మనం ఏం మాట్లాడుతుంది ఏ డాల్ అంట, అసలు క్యూట్ డాల్. ఏం మాట్లాడితే కాదు, నువ్వు ఏ క్వశ్చన్ అడిగి అది ఆన్సర్ చేస్తుంది. ఆన్సర్ చేస్తుంది, అసలు ఎంత క్యూట్ గా ఉందో అసలు, చాలా బాగుంటుంది అది. సో లెట్స్ గో. ఫస్ట్ బయట నుంచి షాప్ చూపించాలి, బయటకి వెళ్దాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే షాప్ డేట్, షాప్ టూర్ చూపించే ముందర చెప్తున్నాను. ఓపెనింగ్ డేట్ వచ్చేసి శనివారం ఈవినింగ్ 4 o'clock షార్ప్. 4:30 కల్లా షాప్ అయితే ఓపెన్ అవుతుంది. 4:30 or 5, 6 ఏ టైంలో అయినా షాప్ అయితే ఓపెనింగ్ అవ్వచ్చు. ఈవినింగ్ 23rd, ఓకేనా? May 23rd ఈవినింగ్ షార్ప్ 5 o'clock. May 23rd షాప్ గ్రాండ్ లాంచ్ డేట్, ఓపెనింగ్ డేట్ గుర్తుంటుంది కదా. May 23rd ఈవినింగ్ షార్ప్ 6 o'clock or 5 o'clock, 5 to 6 మధ్యలో. 27th అన్న బర్త్డే కల్లా మన షాప్ మొత్తం క్లియర్ అయిపోవాలంట. మన దగ్గర గిఫ్ట్స్ ఉంటాయి, టాయ్స్ ఉంటాయి, బ్యాగ్స్ ఉంటాయి, అన్ని చూపిస్తాను మీకు క్లియర్గా. ఇవి మాత్రమే కాదు, స్టాక్లో ఇంకా భయంకర అసలు క్రేజీ ఐటమ్స్ అయితే తీసుకొచ్చిన ఆయన గోడౌన్లో ఉన్నాయి. ఇందాక మీకు చూపించలేదు. షాప్ మొత్తం నిండిపోయాక అన్నిటి మీద వీడియోస్ వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఫస్ట్లో మీకు చెప్పాను కదా, షాప్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఎలాగో షాప్ ఓపెన్లో ఉంటుందిలే, రావచ్చు అని అనుకోకండి. ఓపెనింగ్ రోజు రావడానికి ట్రై చేయండి. దూరాల నుంచి అయితే వద్దు, దగ్గరలో ఉంటే రండి, ఓకేనా? మీరు వస్తానంటే నేను ఆపలేను, వచ్చేసేయండి, వచ్చి కొనుక్కెళ్ళిపోండి, ఓకే? ఫస్ట్ షాప్ టూర్ అయితే చేద్దాం, పద. ఇక్కడ అనువులో మనం ఉన్నాం అనమాట. ఇదే మన షాపు అండ్ ఇది మన సైన్ బోర్డ్, సర్కాస్టిక్ షాపీ లోగో అండ్ సర్కాస్టిక్ షాపీ నేమ్ అనమాట. మీరు ఫస్ట్లో షార్ట్ వీడియోస్లో చూస్తున్నారు కదా, ఇది మన ఒక సైన్ బోర్డు అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లోరసెంట్ సైన్ బోర్డు అనమాట. ఈ సైన్ బోర్డు అయితే ప్లేస్ మారస్తా, ఇటు నుంచి ఇటు తీసుకొచ్చేస్తాను, చాలా బాగుంటుంది అప్పుడు చూడడానికి. అండ్ ఇలా గ్లాస్ డోర్ని నెట్టుకొని లోపలికి వచ్చేస్తే గుర్తుంది కదా, ఎంజీబీ మాల్, నెల్లూరులో ఎంజీబీ మాల్, నెల్లూరు మొత్తానికి ల్యాండ్ మార్క్ ఎంజీబీ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో షాప్లోకి రాగానే రైట్ సైడ్ ఇలా తిరగగానే ఎదురుగా మీకు సబ్వే కనిపిస్తుంది. సబ్వే పక్కనే సర్కాస్టిక్ షాప్ అయితే ఉంటుంది. చూపిస్తా. ఇప్పుడు షాప్లోకి ఎంటర్ అయిన వెంటనే ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో అయితే ఇక్కడ కౌంటర్ అయితే ఉంటుంది అనమాట. కౌంటర్లో మా సిస్టర్ అయితే ఉంటారు. హాయ్. ఓనర్ ఏం కాదులే, జస్ట్ తిండి పెడతాను ఫ్రెండ్స్ అంతే. వచ్చి మధ్యాహ్నం పూట ఏదైనా రైస్ అట్లాంటి రైస్ చాయ్ ఇప్పిస్తాను టైంకి, అంతే తప్ప ఒక్క రూపాయి కూడా ఏమి ఇవ్వను, అఫీషియల్గా చెప్తాను. ఇక్కడ అన్ని డైకాస్ట్ కార్స్ చాలా అంటే చాలా మోడల్స్ పెట్టేశాను. పైన సోర్ట్స్ అయితే కంప్లీట్ నింపేశాను, మొత్తం అయిపోయినాయి, మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు, సారీ గైస్. అండ్ హెలికాప్టర్స్ తీసుకొచ్చాను, డ్రోన్స్ తీసుకొచ్చాను, హాట్ వీల్స్ అసలు నాకు అర్థం కాదు, బస్తా హాట్ వీల్స్ పోస్తే తీసుకెళ్ళిపోయారు, గోవిందా హాట్ వీల్స్ కూడా అయిపోయాయి. అండ్ ఇవిగోండి మన దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ రకరకాల టాయ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా స్టాక్ రావాల్సి ఉంది, జస్ట్ మీకు షాప్ టూర్ అయితే చేస్తున్నాను. మీకు ఇక్కడ పైన కనిపిస్తుందా చూసారా, సర్కాస్టిక్ షాప్ లోగో టాయ్స్ మొత్తం అనమాట. మిడిల్లో ఈ 2 ర్యాక్స్, ఈ ర్యాక్స్ మొత్తం కంప్లీట్గా టెడ్డీ బేర్స్, సాఫ్ట్ టాయ్స్ అయితే వచ్చేస్తాయి. అవి మొత్తం గోడౌన్లోనే ఉన్నాయి. ఈరోజు నైట్కి బిల్లింగ్ అయిపోయి రేపు నైట్కి అయితే తీసుకొచ్చి సర్దేస్తాను. ఈరోజు May 19th మా అమ్మ బర్త్డే డేట్ అనమాట. 23rd మన ఓపెనింగ్ కాబట్టి ఈ లోపల మొత్తం సెట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ ప్రెజెంట్ అయితే ఇక్కడ ఎట్లా పడితే అట్లా పెట్టేశారు, సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సారీ, ఇందాక బుల్లెట్లు ఫైర్ చేసుకున్నా. మూవీలో అయితే సెట్లో టీం వచ్చి తీస్తుంది, ఇక్కడ మనమే తీసుకోవాలి. ఎందుకంటే మన షాప్లో మన పనులు మనమే చేసుకుంటే బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. పెద్దమ్మ అనమాట ఇది. వచ్చిన వాళ్ళు ఆడుకోవచ్చు, కావాల్సి ఉంటే కొనుక్కోవచ్చు. ఇదే ఇవ్వనులే, వేరేది ఇస్తాం మీకైతే. అండ్ ఇంకా ఇవ్వండి స్కూల్ బ్యాగ్స్. చిన్నపిల్లలు మీరు డైరెక్ట్ ఎక్కడెక్కడికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. మన సర్కాస్టిక్ షాపీలో చాలా తక్కువ ప్రైస్కే మంచి బ్యాగ్స్ అయితే వస్తున్నాయి. అండ్ నేను సేల్స్ పర్సన్లా మాట్లాడుతున్నాను గైస్, కనిపిస్తుంది కదా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇట్లాంటి మోడల్ చాలా టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఆర్సీ కార్స్ ఉన్నాయి. మీరు చాలామంది లైక్ ఇది నా ఫేవరెట్ అనమాట, మీకు నచ్చుతో లేదు నాకు తెలియదు. ఇది డ్యుకాటీ బైక్ అనమాట. నింజా H2R ఉంది, BMW S1000 RR ఉంది. అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇదేంటంటే ఇవి బ్యాక్ సైలెన్సర్ నుంచి స్మోక్ వస్తుంది, ప్లస్ ఇంకా సౌండ్ వస్తుంది, ఇంజన్ స్టార్ట్ చేయవచ్చు, దీనికి ఒక కీ వస్తుంది, ప్లస్ ఇంకా బ్యాటరీ వేయాలన్నమాట. దీని లోపల యాక్సిలరేటర్ మీరు తిప్పుతుంటే వెనక టైర్ తిరుగుతుంది, చాలా బాగుంటుంది ఇది ఈ బైక్. ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. ఇదిగోండి కాటన్ క్యాండీ మిషన్, ఎస్పెషల్లీ మన సర్కాస్టిక్ సాయి కానీ ఫేవరెట్ కాటన్ క్యాండీ మిషన్. ఈ మిషన్ ఏంటంటే దీని లోపల మనం షుగర్ కానీ వేసి ఆన్ చేస్తే కాటన్ క్యాండీ అయితే వస్తుంది అనమాట, పీచ్ మిఠాయి. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ మిషన్. ఇవి కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. హనీ పాప నేను ఇద్దరం కలిసి చేసాం కదా వీడియోస్, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా ఉన్నాయి. ఇంకా ఇవి కూడా గోడౌన్లో ఉన్నాయి. ఈరోజు నైట్కి తీసుకొస్తాను. ఇదనమాట. అటు సైడ్ వచ్చి బ్లూ పెట్టాను కలరు, ఇటు సైడ్ కంప్లీట్గా బ్లూ పెట్టాను, వెనక సైడ్ వచ్చేసి పింక్ పెట్టాను అనమాట. బ్లూ ఫర్ బాయ్స్, పింక్ ఫర్ గర్ల్స్, అండ్ మిడిల్లో మొత్తం వైట్ టెడ్డీ బేర్, సాఫ్ట్ టాయ్స్, ఎవరైనా కొనుక్కెళ్ళిపోవచ్చు. మీకు ఇంకా ఇప్పుడు ఇక్కడ పెద్దమ్మ పెట్టాను కదా, మీరు వచ్చి టెస్ట్ చేసుకుని ఆడుకునేదానికి. ఎస్, వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఆడుకునే దానికి గేమ్స్ కూడా పెడుతున్నాను. ముందర స్పేస్ ఉంది, నాకు చాలా స్పేస్ ఉంది అక్కడ. ఇది ఉంది మనకి, ఇది ఒక హుండీ అనమాట. దీనికి ఒక తాళం, ఈ తాళాలు వచ్చినాయి కదా, SP ప్రైస్కి అయితే ఇస్తాం అనమాట. ఎంఆర్పి రేట్ ఏంది ఇంత ఉందనుకోవద్దు, స్పెషల్ ప్రైస్ దాంట్లో సగం కంటే తక్కువే ఉంటుంది. సో దానికంటే చాలా తక్కువకి వస్తుంది. సో ఖచ్చితంగా వచ్చి కొనుక్కోవచ్చు అనమాట. మీరు డేట్ గుర్తుంది కదా, మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఈ సాటర్డే ఈవినింగ్ 5 to 6 o'clock మిడిల్ అయితే ఓపెన్ చేస్తాము. May 23rd, ఓకేనా? మైకులు హనీపాప్తో నేను ఆడుకున్నాను కదా, మైకులు హనీపాప్ పాట పాడే మైకులు, ఇంకా కెమెరాస్, ఇంకా చాలా లైక్
మీకు మొత్తం అంత సర్కాస్టిక్ షాప్ పేజ్ అయితే ఉంది, ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట సర్కాస్టిక్ షాప్ ఇది. దాన్ని ఫాలో అయిపోతే మీకు రకరకాల టాయ్స్, గిఫ్ట్స్ ఐటమ్స్, వ్యావ్ టైటానిక్ కాకపోతే ఇది మునగదు, ఎప్పటికీ మునగదు. దీన్ని మునిగేలా చేసి నాకు చూపించండి, అంటే కింద పగలగొట్టద్దు, యాజ్ టీస్ ఇట్టే ఉంచి దీన్ని ముంచి అన్న ఇది మునిగిపోయింది అని నగ్గని చూపిస్తే మీరు ఎంత కొంటే అంత ఫ్రీగా ఇస్తాం మీకు ఐటమ్స్, ఎందుకంటే అది మునగదు గైస్. అండ్ మన బిల్లింగ్ కౌంటర్ విషయంకి వస్తే ఇందాక ఒక గమ్మత్తైన విషయం అయితే జరిగిందనమాట. వీళ్ళు చిన్ని ఇంకా లడ్డు అయితే ఒక రీల్ చేశారు మన షాప్లో. ఆ రీల్ చేస్తే ఆ రీల్లో ఇది పెట్టున్నారు అనమాట, స్కానర్. చిన్నపిల్లలు మీరు ఎవరైనా వచ్చి తగిలిన మన స్కానర్ కింద పడదామా, ఎందుకంటే దీన్ని టేప్ వేసి అంటించేశారు, దీనికి డబ్బులు వేశారు. అది మోగతానే ఉంది మహేష్ బాబు వాయిస్లో, ఫోన్పేలో మీకు ₹1, థ్యాంక్ యూ బాస్. ఒకరైతే డైరెక్ట్గా 1116 1116 వేసారు. నాకు షాప్లో ఎవరు ఐటమ్స్ కొనట్లేదు, డబ్బులు వేస్తున్నారు ఏందబ్బా అనుకున్నా, దీన్ని స్కాన్ చేసేసేస్తున్నారు. క్రేజీ. అండ్ ఇది వచ్చేసి కూర్చొని చూపిస్తున్నా చిన్ని, కోపపడక అన్నిటికీ. ఈ చైర్ అనమాట, కౌంటర్ చైర్. నేను నార్మల్గా ఇక్కడ ఈ చైర్ అనమాట నేను కొనుక్కునింది షాప్లోకి అని చెప్పి. ఈ చైర్ కొనుక్కుంటే ఇక్కడ నుంచి ఎవరు కనిపించట్లా, ఇది హైట్ ఉంది, కౌంటర్ హైట్ ఉంది, నాకేం కనిపించట్లా, అందుకని ఈ చైర్ అయితే తెప్పించాం అనమాట. సో ఇందులో కూర్చున్నామంటే ఏంటంటే మనకి ఇక్కడ నుంచి విజిబిలిటీ మంచిగా ఉంటుంది. అండ్ దీంట్లో మనం పడ్డ కష్టం అంతా ఇంత కాదు గురు, దీనికి కూడా మళ్ళీ సీసీ కెమెరాలు మొత్తం కంప్లీట్గా 24/7 ఆన్లో ఉంటాయి, మానిటరింగ్లో ఉంటాయి. ఓన్లీ దీంట్లో మాత్రమే సీసీ కెమెరాలు 6 ఉన్నాయి. ఇది కాదనుకుంటే దీని బయట మళ్ళీ మాల్ వాళ్ళు ఉంటాయి సీసీ కెమెరాస్, MGB మాల్. నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు ఉండేది మాల్లో కాదు, షాప్ ఉండేది ఒక బ్యాంక్ లాకర్లో. సో మనం సూపర్ సేఫ్ అనమాట. టెఫ్టింగ్ 0 ఛాన్స్, చేసినా హెడ్ దేర్ ఓన్ రిస్క్, అనవసరంగా దొబ్బులు తింటారు, ఎందుకంటే బయట బిల్లు అడిగిచ్చేస్తా అనమాట. ఇదనమాట మన సర్కాస్టిక్ షాపీ. టైం అండ్ డేట్ గుర్తుంది కదా, ఇన్నిసార్లు అడిగారు సర్కాస్టిక్ షాప్ ఓపెనింగ్ ఎప్పుడు అని. May 23rd, టైం 5 to 6. ఓకే, ఈ వీడియోకి అయితే అంతే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్. గోవిందా.